ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఇంత రేవ్ పార్టీ ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్కి ఇచ్చిన మా ప్రభు అన్న నీకే. అయితే నేను ఫస్ట్ మాట్లాడేదానికన్నా ముందు నేను ఒక ప్రామిస్ తీసుకోవాలి ప్రభు అన్న దగ్గర నుంచి. రేపు ఇండస్ట్రీలో మాలాంటి ఈ యంగ్ జనరేషన్కి డెఫినెట్గా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ యొక్క సినిమా ఆలోచనలు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేరు, ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కాదు. కానీ రేపు మా ఇలాంటి చిన్న సినిమాలకు ఒక సీనియర్ జర్నలిస్ట్ లాంటి మీలాంటి ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా ఉంటే అలాంటి ఫోటో పడితే కనుక డెఫినెట్లీ సినిమా 100% హిట్ అవుద్ది పక్క. ఇది డెఫినెట్గా ఇది నమ్మే అన్న. సో సినిమా విషయంలోకి వస్తే నేను ఇద్దరినే అంటే ఫస్ట్ హాఫ్ మిస్ అయిన సెకండ్ హాఫ్ ఇద్దరిని చూశాను. సినిమా మొత్తం నడిపారు, అదే విలన్స్ ఇద్దరు. ముఖ్యంగా ఈ అన్న అయితే నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అనిపించింది త్వరలో. ఆ వాయిస్ కానీ ఒక పెద్ద సినిమాలో ఉన్నట్టే. మలయాళీ సార్, వండర్ఫుల్ సార్. ఇద్దరు సూపర్. నెక్స్ట్ ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ రేవు రాబోయింది. ఏ డైరెక్టర్ గారు సార్, వెరీ గుడ్ సార్. అంటే ఎక్కడ కూడా మీకు ఇది ఫస్ట్ సినిమా, కొత్త వాళ్ళతో తీస్తున్న సినిమా ఎక్కడ కూడా అనిపించలేదు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అయ్యా నాయన తండ్రి బూస్ బాంబ్స్ తెప్పించేసారు. ఎక్కడ కూడా చూస్తే మలయాళీ అన్నయ్య మమ్మల్ని వదిలేసి నువ్వు సరే అన్నయ్య వెతుక్కున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి సార్, మీరు ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా డెఫినెట్గా రేపు ఆల్రెడీ హిట్ అయిపోయింది, హిట్ టాక్ వచ్చింది. కాకపోతే ఈ టాక్ కూడా రావాలి కాబట్టి థియేటర్స్ అందరికి వెళ్ళి ఎంకరేజ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వేరే బయటకు వచ్చి ఇంకో వ్యక్తికి చెప్తారు ఈ సినిమా చూడమని. థ్యాంక్ యూ ప్రభన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇండస్ట్రీ తరఫున మా అలాంటి ఇంకా ఆర్టిస్టుల తరఫున మీకు థ్యాంక్స్. హాయ్ అండి. రేవ్ ఒక మంచి సినిమాకి అందరు కలిసి వస్తే, ఒక మంచి సబ్జెక్ట్కి అందరు కలిస్తే ఎలా ఉంటుందో అలాగా మ్యూజిక్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ హీరో మా బ్రదర్ మీరు చాలా బాగా చేశారు. మీరు కానీ ఇంకొక అన్నయ్య మీతో పాటు అన్నయ్య అజయ్ గారు కానీ అన్న చాలా బాగుంది, చాలా బాగా చేశారన్న. మంచి చిన్న సినిమా కాదనేది, చాలా పెద్ద సినిమా ఇది. యో బ్రదర్, మీరు బాబోయ్ మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది మాకు. మీరు అన్న మీరు పక్క గోదావరి భీమవరం స్లాంగ్ అనుకుంటుంది, గుడివాడ అర్థమైపోతుంది. చాలా బాగా చేశారన్న, చాలా బాగుంది. చిన్న సినిమా కాదనేది, చాలా పెద్ద సినిమా. ఆల్ ది బెస్ట్ అన్న అందరికీ. డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న.